సార్ ఇప్పుడు ఇంకొకటి చెప్పండి, అంటే కులం అనేటువంటిది మన సమాజంలో ఈజ్ ఎ రియాలిటీ, రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనేటువంటిది అంతర్లీనంగా జరిగింది. ఇటీవల రాష్ట్రం విడిపోయిన తర్వాత పెరిగిందంటారా తగ్గిందంటారా ఈ సమస్య? తెలంగాణలో అయితే పెరగలేదండి, తెలంగాణలో ఏం పెరగలేదు. అంటే దొరల రాజ్యం అది ఇది అంటున్నారు కదా, రెడ్లలో కూడా దొరలు ఉన్నారు కదా. దొరలు అనేది ఒక క్లాస్ అండి, క్లాస్ నాట్ క్యాస్ట్. కొంచెం వెలమాల్లో పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అంతే తప్ప రెడ్లలో కూడా దొరుకున్నారు. రాజులు వనపర్తి రాజా, గద్వాల రాజా ఇలాంటి దొరలు కాకుండా ఎవరు రాజులు కాని కూడా ఉన్నారు. పింగళి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తండ్రి వెంకట్రామారెడ్డి ప్రైమ్ మినిస్టర్ ఉండే, ఆయన దొరకాకుండే మామూలు రెడ్డే. ఒక సామెత ఉందండి తెలంగాణలో, కాపు బలిస్తే రెడ్డి, రెడ్డి బలిస్తే రావు అని. ఈనాడు రెడ్లుగా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది నైజాం కాలంలో కాపులుగానే అనుకునేవాళ్ళు. కాలక్రమాన ఇవన్నీ బిరుదులు మారుతున్నాయి. సో రిజర్వేషన్స్కి మీరు అనుకూలమేనా సార్? చాలా అనుకూలం. దానివల్ల నేను చాలా దెబ్బతిన్నాను. అయినా నష్టం. అదే మీరు మండలవాది అని కూడా చెప్పినట్టున్నారు. మండలవాది ఏదంటే అనుమానం లేదు, తీవ్రమైన మండలవాది. మరి ఇప్పుడు మీరు మైనార్టీలకి 12%, గిరిజనులకి 12% ఇవ్వటం నేను సమర్థిస్తాను, కానీ రాజ్యాంగం ఒప్పుకోదు కదా. ఇప్పుడు ఆంధ్రాలో కాపుల్ని బీసీలో చేర్చాలి అనేటువంటిది ఒక ఉద్యమం నడుస్తుందండి. అంటే ఆల్రెడీ అది చంద్రబాబు నాయుడు గారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, ఆ ప్రాసెస్లో కొంత నడుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను వ్యక్తిగతమైన కులాల పైన నేరుగా చెప్పానండి. అంటే ఇది కులం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, వాళ్ళు చెప్పుకోవాలి సంజాయిషి. అంటే ఒక న్యూట్రల్గా ఒక రాజకీయ నీతిజ్ఞుడిగా మీరు. న్యూట్రల్ కాదండి, నేను ఎప్పుడు న్యూట్రల్ కాదు. నేను ఎప్పుడు కూడా రాజకీయ తటస్థ్యాన్ని గురించి, పార్టీ దృక్కోణం నుంచే మాట్లాడతారు. పార్టీ దృక్కోణం, సైద్ధాంతిక దృక్కోణం. నేను కాపుల గురించి నాకు అవగాహన లేదు, దాని గురించి నేను చెప్పలేను. బట్ ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చాలనేటువంటిది అంతే. మీరు ఓట్ల కొరకు హామీలు ఇచ్చి, ఇప్పుడు ఇది 2009 ఎలక్షన్లో తెలంగాణ ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు, ఇప్పుడు దబాయిస్తాడేంటి? కాబట్టి ఏదో కాంగ్రెస్ వాళ్ళు చేసింది. మీరు చెప్పండి, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రా తెలంగాణ? ఇచ్చిన తెలంగాణ నిలబెట్టుకుంది, కానీ మొదలు వ్యతిరేకించింది కాంగ్రెసే కదయ్యా. 69లో 73లో దానికి ముద్ర పడ్డది తెలంగాణకు వ్యతిరేకం. ప్రతి తెలంగాణ యువకుడు అనేవాడు, మీరు కాంగ్రెస్లో ఎప్పుడు ఇస్తారు తెలంగాణని? ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇక్కడ మేమేమంటుండ్రు, అక్కడ మేము దూరంలో ఉంటుండ్రు. ఎంత దుర్మార్గం అండి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో ప్రచారం. నాకు చాలా కోపం వస్తుంది. మోసం తప్ప ఇంకేముందంటే. అంటే మీ పార్టీ నాయకులు కూడా కొంత చైతన్యం, అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉందంటే. ఇస్తామండి ఉద్యమం వ్యతిరేకంగా చైతన్యం. అంటే ఇప్పుడు ఎట్లా చేస్తావు? బలైన పడితే ఎన్నికల్లో దెబ్బతింటే కష్టసాధ్యమైన పని కదా.